అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక మాట చెప్తాడు. ఏమిటి అని అంటే ఈ దేవుడు ఆరాధన చేయాలి అంటే దానికి ఏదో బోల్డంతా ఖర్చు పెట్టాలి అంటే ఆ సామర్థ్యం ఉన్నవాడు ఖర్చు పెడతాడు. అది లేనటువంటి వాడు అయ్యో నేను చేయగలనో లేదో, ఆయన ఖర్చు పెట్టినంత నేను పెట్టలేకపోతున్నాను కాబట్టి నేను దేవుడు ఆరాధన చేయగలనో లేదో, దేవుడు నన్ను అనుగ్రహిస్తాడో లేదో అని సందేహపడడానికి అవకాశం ఉందనే విషయాన్ని ఊహించే భగవంతుడు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు. ఏమిటి అని అంటే పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని అన్నాడు. అంటే దీని యొక్క అర్థం ఏమిటి అని అంటే నాయన నువ్వు నా దగ్గర సామర్థ్యం లేదు, అంత డబ్బు లేదు అని ఎప్పుడూ కూడా నువ్వు భావించక్కర్లేదు. అయినా కూడా నువ్వు నా దగ్గరికి రావచ్చు. ఆ వచ్చేటప్పుడు నీ ఇంటి నుంచి నువ్వు బయలుదేరి గుడికి వచ్చేలోపు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట కనీసం నీకు ఒక తులసి చెట్టో ఒక మారేడు చెట్టో ఏదో ఒకటి కనబడుతుంది. నీకు ఏదో ఒక పూల చెట్టో ఏదో ఒకటి కనబడుతుంది. అంటే భగవంతుడి పూజకు ఉపయోగించేటటువంటి పత్రాలో పూలో ఏవో ఒకటి దొరుకుతాయి, నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. కనీసం దాంట్లో ఒక్కటైనా నువ్వు తీసుకొచ్చి పెడితే దాంతోనే నేను సంతుష్టుని అవుతాను, దాన్నే నేను స్వీకరిస్తాను. పత్రం పుష్పం ఫలం దుని ఎక్కడెక్కడికో వెతకాల్సినటువంటి పనులు కూడా లేదు. అక్కడ నువ్వు వస్తూ ఉన్నటువంటి దారిలోనే నీకు ఏదో ఒకటి దొరుకుతుంది, దాన్నే తీసుకొచ్చి నా ముందు పెట్టినా కూడా చాలా నేను సంతోషిస్తాను అని అన్నాడు. మన శక్తికి అనుగుణంగా ఇక్కడేం బోల్డ్ అంతా చేస్తేనే పుణ్యం అనేది లేదు. మన శక్తికి అనుగుణంగా మనం ఏం చేస్తామో అదే గొప్పది. అదే శాస్త్రంలో చెప్పారు.